ప్రేమ అని నమ్మిస్తారు, ఎందుకంటే శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి. కానీ చాలామంది యవనస్తులు 99% పడిపోతారు, ఆ పాపానికి చోటిస్తారు. అలా అని చెప్పేసి జీవితాంతం ఇలా దీన్ని జరిగించకూడదు. ఒకసారి తప్పు అని తెలిసాక, అది దేవునికి విరోధమైందని తెలిసాక ఇక నువ్వు దాన్ని జరిగించొద్దు. కేవలం దేవుడు నీకు ఎవరినిస్తాడో, నీకు ఇచ్చే భార్య భర్తని నువ్వు ప్రేమించాలి. దేవుడు నీకు ఎవరినిస్తాడో వారితో నువ్వు జీవితాంతం ఉండాలి. కానీ ఏదో యవనంలో ఉన్నావని దొరికిన ప్రతి అవకాశం ఉంది అని నువ్వు పాపం చేస్తుంది దేవునికి విరోధమైంది. కాబట్టి ప్రేమలని చెప్పగానే నమ్మకండి. నీకు దేవుడు ఎవరినిస్తాడో వారినే ప్రేమించు, వారితోనూ జీవితాంతం ఉండు, వారితోనూ నీ శరీరాన్ని పంచుకోగని ప్రేమలని చెప్పేసి నువ్వు చోటిస్తే, తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తే దేవుని శిక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండు.